మావోయిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సిపిఐ నేతలు అన్నారు. మావోయిస్టు నేత హిడ్మా ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తుందంటున్న సిపిఐ నేతలతో మా రీజనల్ కోఆర్డినేటర్ రవి ఫేస్ టు ఫేస్. మావోయిస్టు పార్టీ ఎదురు దెబ్బలు తింటుంది. ఇప్పటికే ఏదైతే వరుస ఎన్కౌంటర్లతోటి అట్లాగే లొంగుబాట్లతోటి మావోయిస్టు పార్టీ ప్రధానంగా ఒక అంతరించిపోతుందనేటువంటి ఒక మీమాంస ఏర్పడింది. ఇప్పటికే ఏదైతే పౌర హక్కుల సంఘం నేతలు ఒకవైపు పెద్ద ఎత్తున వరుస ఎన్కౌంటర్ల మీద జరుగుతున్నటువంటి ఆందోళన చెందుతున్నారు. అట్లాగే ప్రజా సంఘాలు మొత్తం కూడా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రధానంగా అమిత్ షా ప్రకటించినటువంటి 2026 మార్చి నాటికి అంతమొందిస్తాం, మావోయిస్టు లేని రాజ్యాన్ని తెస్తామన్నటువంటి అమిత్ షా ప్రకటనపై మండిపడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రజా సంఘాలతో పాటు సిపిఐ పార్టీ, వామపక్ష పార్టీలు మొత్తం కూడా ఇప్పటికే అమిత్ షా ప్రకటించినటువంటి ఏదైతే మొత్తం కూడా తన ప్రకటనని సీరియస్గా తీసుకున్నారు. దాని పట్ల తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత అజ్ఞాత దళ కమాండర్, మాజీ అజ్ఞాత దళ కమాండర్ మధు గారు ఉన్నారు. ఇప్పటికే జరుగుతున్న పరిణామాలు, మావోయిస్టు పార్టీ జరుగుతున్న పరిణామాల పట్ల ప్రధానంగా కేంద్రం ఎవరిస్తున్న మావోయిస్టుల పట్ల ఎలాంటి వైఖరి ఉందని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2020 నాటికి మావోయిస్టులు లేని రాజ్యంగా తీసుకొస్తానంటుంది, వాళ్ళని లొంగిపోండి లేదంటే మేము చంపేస్తామంటుంది. దీని పట్ల మీ స్పందన? ముఖ్యంగా మతోన్మాద మోడీ అమిత్ షా ప్రభుత్వం మావోయిస్టుల్ని 2026 మార్చి కల్లా అంతమొందిస్తానని చెప్పి మాట్లాడుతుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా మేము భావిస్తున్నాం. రాజ్యాంగ పద్ధతుల్లో ఎన్నికైనటువంటి వారు ఈ రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఒక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే మావోయిస్టులు మొత్తం లేకుండా చేస్తాను లేదా విప్లవకారులని అంతమొందిస్తానని చెప్పి ప్రకటన ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది సాధ్యం కాదు, నీ తరం కాదు, నీ అబ్బతరం కాదు అనేటువంటి చెప్పి మేము స్పష్టపరచదలుచుకున్నాం. ఎందుకనంటే దోపిడీ ఉన్నంత కాలం ఖచ్చితంగా విప్లవకారులు ఉంటారు, ఉండి తీరుతారు. దోపిడీ ఉన్నది, ఆకలి బాధ ఉన్నది. నీకు చేతనైతే, నీ ప్రభుత్వానికి చేతనైతే దాన్ని నిర్మూలించండి, దాన్ని తగ్గించండి లేదా దాన్ని నిర్మూలించేటువంటి చర్యలను చేపట్టమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాం. ఇక లొంగిపోతే నేను హత్య చేస్తాననేటువంటి అధికారం నీకెవరిచ్చారు? అట్లాంటి అధికారం రాజ్యాంగం కల్పించిందా? చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది. అట్లాగే ఆంధ్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నది. ఆంధ్రలో దొరికినటువంటి అరెస్టు చేసినటువంటి హిడ్మాని మరికొంతమందిని బూటకపు ఎన్కౌంటర్ చేసి ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారు. అట్లాగే 50 మందికి పైగా ఈరోజు పోలీసు కంట్రోల్లో ఉన్నట్టుగా పత్రికలు రాస్తున్నాయి. పోలీసులు కూడా అక్కడక్కడ ప్రకటిస్తున్నారు. వాళ్ళందరినీ తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తున్నారు. తక్షణమే వాళ్ళని కోర్టులో హాజరుపరచమని చెప్పి మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి ఒక పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా బలమైనటువంటి ఒక విప్లవోద్యమాలు, నిరసన కార్యక్రమాల్ని చేపడుతున్నాం. తక్షణమే వాళ్ళని కోర్టులో హాజరుపరచని ఎలా అన్ని రాజకీయ పార్టీలతోటి, శక్తులతోటి కలుపుకొని ప్రజా ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తాం. అట్లాగనే పౌర హక్కుల మీద ఈరోజు దాడి చేయటానికి, మళ్ళీ తిరిగి వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించి వాళ్ళని అరెస్ట్ చేయటానికి బండి సంజయ్ మంత్రి అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నాడు. బండి సంజయ్ చేసినటువంటి ఒక ప్రకటన కూడా ఖండిస్తున్నాం. ఇక్కడనే ఏదైతే ప్రధానంగా దేవుజీ కానీ అట్లాగే మిగతా సంబంధించినటువంటి మావోయిస్టులు పెద్ద ఎత్తున పోలీస్ అదుపులో ఉంటాయి అంటున్నారు. పోలీస్ అదుపులో ఉన్నటువంటి వాళ్ళని విడుదల చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తాయి, అనేక వామపక్ష డిమాండ్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేవ్జీ లాంటి వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళ ఆధీనంలో ఉన్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళని ఎన్కౌంటర్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. పోలీసు కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు. వారే కాకుండా 50 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టుగా పత్రికలు పేర్కొన్నాయి. అరెస్టులు చేసినట్టుగా పోలీసులు కూడా చెప్పారు. వాళ్ళని ఇంతవరకు కోర్టుకు హాజరుపరచలేదు. తక్షణమే వాళ్ళని కోర్టులో హాజరుపరచమని చెప్పి, చట్టబద్ధంగా వ్యవహరించమని చెప్పి ఈ మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడనే ఏదైతే పౌర సంఘం నేత విప్లవ్ కుమార్ గారు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఏదైతే జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ మావోయిస్టులని లేకుండా చేస్తామనేటువంటి ప్రకటన పట్ల మీ స్పందన ఏంటి పౌర హక్కుల నాయకులుగా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా అమిత్ షా అండ్ మోదీ ద్వయం మొత్తంగా ఏదైతే ఛత్తీస్గఢ్లో ఉన్న ఏదైతే ఆదివాసీలు నివసిస్తున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో
ఆదివాసీలు నివసిస్తున్న గడ్డ ఏదైతుందో దాని కింద ఉన్న మినరల్స్ని పారిశ్రామికవేత్తలకి బడా పారిశ్రామికవేత్తలకి అప్పచెప్పడం కోసం దాన్ని ఖాళీ చేయించే దాంట్లో భాగంగా ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే వేలాది మంది ఆదివాసీల్ని అట్లనే మావోయిస్టుల్ని హత్య చేయడం జరిగింది. ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్లుగా ఇది ఎన్కౌంటర్ కాదు. అమిత్ షా పని కట్టుకొని ఆయన సైన్యంతో హత్యలు చేస్తూ ఉన్నాడు. ఇది అత్యంత దుర్మార్గమైంది. దీన్ని పౌర హక్కుల సంఘం ఖండిస్తూ ఉంది. అయితే ప్రధానంగా మావోయిస్టులు అదుపులో ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం ప్రధానంగా పోలీస్ అదుపులో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే రిలీజ్ చేయాలని, అట్లాగే అమిత్ షా చేసిన ప్రకటన మొత్తం కూడా పౌర హక్కుల సంఘంగా మేము ఖండిస్తున్నామని చెప్పేసి మొత్తం ఈ యొక్క ఎన్కౌంటర్ల నిలిపివేయకపోతే ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి మధు గారు చెప్తున్నారు. సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం. దుబాయ్ ఎయిర్ షోలో ఘోర